మొదటి అధ్యాయము 1-5 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించునేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయముల లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. వాక్య పరిచయ నిమిత్తమై మన మధ్య ఉన్నటువంటి ఈ విబిఎస్ ఈ వారం రోజుల విబిఎస్ కార్యక్రమానికి డైరెక్టర్ గుజ్జలపూడి శ్రీదేవి గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. వాక్య పరిచర్య నిమిత్తమై ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. స్తోత్రం పరిశుద్ధుడా మహాగండ ప్రేమ తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి వేలాది వందనాలు స్తోత్రాలైనా ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా ఆరోగ్యకరంగా ఉంచిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఈ వారం రోజులు విబిఎస్ కార్యక్రమాన్ని ఘనకర్మగాను జయకర్మగాను మీరు జరిగించిన విధానం బట్టి నీ స్తోత్రాలు. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకున్నందుకు కూడా మీకు స్తోత్రాలు. ఆయా టీచర్స్ని, కమిటీ వారిని, పాస్టర్ గారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. పాస్టర్ గారు ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా తండ్రి, పాస్టర్ గారికి మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. మేమందరము చక్కగా విని ఆ వాక్య ప్రకారము నడుచుకొని మా జీవితాలను మేము మార్చుకునే విధంగా ప్రభా మేము తయారవడానికి సహాయం చేయమని ఈ ప్రార్థనకు ఆదరించి అంతవరకు ఉండి మీరే మహిమ గంధ ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. విద్యార్థులు అల్లరి చేస్తున్నారా? ఇప్పుడు మరి మనం ఈ 6 రోజులు మీరు నేర్చుకున్నారు కదా వాక్యాలు, కంఠత వాక్యాలు, అవి చెప్తారా అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి? మరి చెప్పాలంటే ముందు మనకు మన సంఘ కాపరి గారు మనకు దైవ సందేశాన్ని అందించాలి కదా, అవును కదా? ఒక 10-15 నిమిషాలు మీరందరూ సైలెంట్గా ఉంటారా? తర్వాత మరలా మనం డాన్స్ చూద్దాం. దేవుని పాటలకు అక్క వాళ్ళు నేర్పించినటువంటి నృత్యాలు చూద్దాం. తర్వాత ఇంకా చిన్న స్కిట్ ఏమైనా ఉందమ్మా? స్కిట్ లేదా? అవన్నీ చూద్దాం. సైలెంట్గా ఉండండి. మన సంఘ కాపరి గారు మనకి ఇప్పుడు వాక్య సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన చిన్న బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే చేసిన తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి నా వందనాలు తెలియపరుస్తూ చాలా క్లుప్తంగానే 2 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ప్రభు పేరిట ఆశ కలిగి ఉన్నాను. మొట్టమొదటిది, నేను ఆ విషయాలు ఆ బ్యాక్గ్రౌండ్కి అంతా వెళ్ళను, కానీ చదవబడినటువంటి లేఖన భాగం యోబు గ్రంథము 1వ అధ్యాయము 5 వచనాలు చదువుగా మనం విని ఉన్నాం. ఈ సమయంలో ఈ మాటలను మనము గమనించినప్పుడు యోబును బట్టి, తన బిడ్డలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి
సత్యాలు. యోబు అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో బహుధనవంతుడు. ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, తండ్రిని గురించి యథార్థవంతుడని, న్యాయవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని. కాబట్టి ఒక తండ్రి తమ బిడ్డల పట్ల ఆయన చూపిస్తూ ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యం. ఇతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. 10 మంది సంతానము కలిగినటువంటి వ్యక్తి. అయితే వారికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏమిటంటే, 7 అన్నదమ్ములు కూడా 3 అక్క చెల్లెలను వారి యొక్క గృహాలకు ఆహ్వానించి వారు విందు చేసుకోవటము ఆనవాయితీ. ఈ విందు దినాలు పూర్తయిన తర్వాత యోబు ఒక కార్యక్రమం చేస్తున్నాడు అక్కడ. ఏమిటి అని అంటే, చూడండి 5వ వచనంలో, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషింతురేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఒక తండ్రి చేస్తూ ఉన్నటువంటి కార్యము. ఇక్కడ తల్లి పాత్ర మనకు కనపడటం లేదు, కానీ తల్లి యొక్క సహకారం కూడా తన బిడ్డల పట్ల ఉంది అని మనము గ్రహించాలి. ఆయన చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, వారు విందు చేసుకున్న తదనంతరము ఒక తండ్రి తన కుటుంబం కొరకు ఒక యాజకుడుగా తయారవటం మనం చూస్తున్నాం. యాజక ధర్మం. తన బిడ్డలు పాపము చేస్తారేమో ఆగూరి ప్రార్థన నుండి మనకి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనంలో, ఏనాటిది ఆనాటిది నాకు చాలయ్యా, నాకు సరిపోయినంత ఇవ్వు. ఒకవేళ తక్కువైతే నేను దొంగలిస్తానేమో, ఎక్కువైతే నిన్ను మర్చిపోతానేమో. విందు అనేటువంటిది తక్కువగా భుజించం, ఎక్కువగానే భుజిస్తాం. అది ఒక ప్రత్యేకత. రోజు పూట తినేదానికంటే కొంచెం కలగానే భుజించేటువంటి అవకాశం ఉంటుంది విందులో. అందులో ఏదో ఒక రకమైనటువంటి వంటకం మనకు ఇష్టమైంది ఉంటుంది కనుక కొంచెం అధికంగా తినటము సహజంగా జరిగేటువంటి పని. ఒకవేళ ఎక్కువైన తదుపరి దేవునిని మరుస్తారేమో అనేటువంటి భయము అక్కడ తల్లి పాత్ర మనకు కనిపించకపోయినా తల్లిదండ్రులు ఆ బిడ్డల పట్ల ఉంచినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము. నేటి దినాల్లో బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఉంచాలి. అరుణోదయమునే లేచి, మన బిడ్డను ఉదయం 6 గంటలకే లేయాలని చెప్తాం, కానీ మనము పొద్దుక్కి 9 అయినా లేయం. ఎవరును చూచి ఆ వ్యక్తి, ఆ బిడ్డ బ్రతుకుతున్నాడు, జీవిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. అరుణోదయమే. ఇక్కడ నేను తండ్రి గురించి కాదు కానీ చిన్న బిడ్డలు మీ గురించే మాట్లాడుతున్నా. వారు విందు అయిన తదుపరి, విందు ఒకవేళ ఈరోజు మనది ఒక స్పెషల్ మీటింగ్, ఒక 10 నిమిషాలు ఆలస్యం కావచ్చు. ఇంటికి వెళ్ళి పనుకోవటం కూడా ఒక 10 నిమిషాలు ఆలస్యం కావచ్చు. ఉదయాన్నే తల్లిదండ్రులు లేపుతుంటే, అమ్మ రాత్రి పొద్దుపోయింది, ప్రార్థనకి వెళ్ళి వచ్చాను కాబట్టి నేను కొంచెం నన్ను పనుకొని అని తల్లిదండ్రులకు మనం చెప్తాం.
విందు జరుగుతుందంటే ఆ దినాన తప్పనిసరిగా ఆలస్యం అవుతుంది. ఉదయాన్నే లేటము కొంచెము ఇబ్బందికరముగానే ఉంటుంది. అయినను తన తండ్రి వారిని పిలిచినప్పుడు వారు తండ్రికి లేకపోతే తన తండ్రికి ఎదురు తిరగకుండా, మరొక సమాధానము చెప్పకుండా ఆ తల్లిదండ్రుల యొక్క మాటకు విధేయులై జీవించిన బిడ్డలుగా ఉన్నారు. పిల్లలు అర్థమైందా? ఆలస్యము అయినా అరుణోదయమునే సూర్యుడు ఉదయించక మునిపే ప్రాతకాలపు ఆ ప్రార్థన సహవాసంలో తన తండ్రితో కూడా ఆ బిడ్డలు ఉన్నారు. వారిని పిలిచి పవిత్రపరచి ఒక్కొక్కని నిమిత్తము దహన బలులు అర్పించుచు ఎంత సమయమైనా అక్కడ ఆ బిడ్డలు మౌనంగా ఆ తండ్రి చేస్తున్నటువంటి కార్యములో పాల్గొనేటువంటి సత్యము మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే ఆ బిడ్డలు అంత ఉదయము అయినా తండ్రి యొక్క మాటకు లేక తల్లి యొక్క మాటకు ఎదురు చెప్పకుండా ఆ ఉదయమునే లేచేటువంటి ఆనవాయితీ, ఆ ఉదయమునే లేచి ప్రభువుని ఆరాధించేటువంటి ఆ పద్ధతి ఎవరు నేర్పించారంటే వారికి ఆ 10 మంది బిడ్డలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. పిలిచిన వెంటనే తండ్రి మాటకు లోబడాలి, తండ్రి మాటకు విధేయత చూపించాలి. తండ్రి మాట, తల్లిదండ్రుల మాట జవదాటకూడదు అని అంటే తన తల్లిదండ్రులు కూడా తన ముందున్న, తన పైనున్న, తనతో ఉన్నటువంటి వారి యొక్క మాటకు గౌరవించటం, బ్రతకటం వారి దగ్గర వీరు నేర్చుకున్నారు. మన పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలని, వాళ్ళు మంచి ప్రవర్తనలో బ్రతకాలని ప్రతి తల్లిదండ్రికి ఆశే. అయితే ఆశ పడినంత మాత్రాన అది జరగదు. కొన్ని మనము వారికి అలవాటు చేయాలంటే అవి మనము నేర్చుకొని ఉండాలి. మనకి రానప్పుడు వారికి మనము అలవాటు చేసేటువంటి పని ఉండదు. కాబట్టి ఆ బిడ్డలు అంత శ్రద్ధగా ఆ తండ్రి పిలిచిన వెంటనే సూర్యోదయము కంటే ముందుగానే వచ్చి ఆ కార్యములో, ఆ పవిత్రమైనటువంటి ఆ యజ్ఞంలో వారు పాల్గొనటానికి గల కారణం తల్లిదండ్రులు వారికి నేర్పించిన విధానం, తల్లిదండ్రుల్లో నుంచి వారు నేర్చుకున్న విధానము. కాబట్టి ప్రాముఖ్యంగా వారు అలా ఉన్నారు అని అంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది అని మనము గమనించాలి. అది తండ్రి గురించినటువంటి మాట. నేను ఒక తల్లిని కూడా ఈ రాత్రి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏమిటంటే దినవృత్తాంతములు 2వ గ్రంథము 2 నిమిషాల్లోనే ఆ మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో 2వ వచనం నుండి చదువుతున్నాను, వినండి. ఈ తల్లిని గురించి, ఇలాంటి తల్లులు కూడా సమాజంలో మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ అలాంటి తల్లిగా ఉన్నావేమో ఒకసారి ఆలోచించేటువంటి అవకాశము ఈ VBS చివరి ఈ బహుమతుల ప్రధానోత్సవంలో ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడేమో. చూడండి 22వ అధ్యాయము. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 40 ఏండ్లు వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. నేను అప్పుడప్పుడు మన సహోదరులు 2 ఉన్నాయి మన మందిరానికి వచ్చే వాళ్ళ పేర్లు అహల్య అనేటువంటి వారి పేర్లు. గబక్కన అతల్య వస్తుందేమో అని వారి పేరు వచ్చినప్పుడు నేను గ్యారెంటీగా తప్పనిసరిగా అక్కడ ఆగి ఆ అహల్య లేదా అతల్య అని మనసులో అనుకొని ఈ పేరును ఉచ్చరిస్తాను. ఎందుకంటే ఈ అతల్య అనేటువంటిది బహుభయంకరమైనటువంటి తల్లి.
ఎలాంటి భయంకరమదంటే చూడండి, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఏం చేస్తూ వచ్చిందట? నేర్పిస్తూ నేర్పిస్తూ నేర్పిస్తూ. అంటే అనుదినము దుర్మార్గతనే నేర్పించే తల్లి భూలోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే ఆమె ఏమే. అక్కడ తల్లిదండ్రులు ఒక పద్ధతిని, వారు పవిత్రపరచబడాలనేటువంటి పద్ధతిని, యోబు యొక్క భార్య అక్కడ తన బిడ్డల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి కార్యమును జరిగిస్తూ ఉంటే, ఇక్కడ ఒక తల్లి తన బిడ్డను నాశనము చేయటానికి నేర్పుతూ వస్తూ ఉన్నది. ఇక ఆ తల్లిని గురించి నేను వివరించేదానికంటే మీరు ఆలోచిస్తే ఇంకా బహుగా ఉంటుందని నా ఆలోచన. నేర్పుతూ వచ్చెను. ఈ దినమున ఈ వయసులో వారికి మనము ఏదైతే నేర్పించటానికి మనము ఏ రీతిగా ప్రవర్తిస్తున్నామో ఆ ప్రవర్తన వారి మీద పడేటువంటి బహు ప్రమాదము ఉంది కనుక తల్లి కానీ తండ్రి కానీ బహు జాగ్రత్తగా ఉండవలసినటువంటి వాక్యము అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. బహు జాగ్రత్తగా. ఇప్పుడు ఏదైతే మనం నేర్పిస్తామో, ఇప్పుడు ఏ రీతిగా అయితే వారిని పెంచడానికి ఇష్టపడతామో అదే రీతిగా వారు పెరగటానికి మాత్రమే ఇష్టపడతారు. వారు చేయలేనటువంటి పనిని కూడా చేశారు, వారు చేయలేనటువంటి పనిని కూడా చేశారు అని చూపించటం కూడా ఆ బిడ్డను బాల్యములో నుండి తప్పు త్రోవన నడిపిస్తున్న తల్లివే తండ్రివే. ఆలోచించేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లిదండ్రులేమో తన బిడ్డలను పవిత్రపరచడానికి ప్రాధాన్యత ఇస్తుంటే, ఒక తల్లి తన బిడ్డ పాడు చేయటానికి బాల్యం నుండి నేర్పిస్తూ ఉంది. దుర్మార్గత నేర్పిస్తుంది, యథార్థతను నేర్పించటంలే, న్యాయము నేర్పించటంలే, నీతిని నేర్పించటంలే, ఎలా బ్రతకాలో నేర్పించటంలే. ఎలా అయినా నువ్వు బ్రతుకు, నేనున్నాను, నేను వెనకేసుకొని రావటానికి అని చెప్పేటువంటి తల్లిదండ్రుల యొక్క దుస్థితి, వారి యొక్క బిడ్డల యొక్క పరిస్థితి అలాంటి. ఆహాబు ప్రవర్తించినట్లుగా అతడు ప్రవర్తిస్తూ వచ్చెను. ఆహాబు యొక్క బ్రతుకు ఎంత నీచంగా ముగించబడిందో మనకు పరిశుద్ధ గ్రంథములో అర్థమవుతుంది. కాబట్టి పిలిచిన వెంటనే ఆ బిడ్డలు అరుణోదయమునే లేచారు, ఏబు యొక్క బిడ్డలు. కానీ ఈ తల్లి దుర్మార్గంగా ఆ బిడ్డను బ్రతకటం నేర్పిస్తూ వచ్చింది. మనము ఎటువంటి తల్లిదండ్రులుగా ఉన్నామో ఒకసారి రాత్రి మనము ఆలోచన చేయాలి. నీ బిడ్డ సంతోషం కోసమని, నీ కుమారుడు కుమార్తె సంతోషం కోసమని ఈ నీతి అనేది లేకుండా, యథార్థత అనేది లేకుండా, న్యాయం అనేది లేకుండా ప్రవర్తిస్తే నీ బిడ్డను నువ్వే బాల్యములోనే వారిని తప్పుతోవన నడిపిస్తున్నావు, వారిని తప్పుతోవన నడిపిస్తున్నారు. రాత్రి ఇటువంటి తల్లిగా తండ్రిగా ఉన్నావో, లేకపోతే యోబు అనేటువంటి తల్లిగా ఉన్నావో, ఆ యోబు బిడ్డల వలె నీ బిడ్డలు భవిష్యత్తులో ఉండాలని ఇష్టపడితే యోబులాగా నీ బిడ్డలను బ్రతికించడానికి, పెంచడానికి సిద్ధపడు. లేదా అతల్య వలె, ఆహాబు రాజు వలె అంతమొందినట్లుగా మన బిడ్డలు అంతమొంది పోవాలి అని అంటే తల్లిలాగే బిడ్డలను పెంచడానికి ప్రోత్సహించు.
అది నీ చేతిలో నా చేతిలో ఉంది. కాబట్టి ఈ రాత్రి ఈ VBS ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియపరుస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి సత్యము, ఏబు వలె, ఏబు కుటుంబం వలె మన బిడ్డలను భవిష్యత్తులో గొప్పవారిగా చూడాలని ఆశ ఉంటే ఈ రోజు నుంచే ఆ బిడ్డల యొక్క ఉన్నతమైన స్థితికి మనము ఎలా ఉండాలనో నేర్చుకోవాలి. మనలను చూచి వారు ఎదిగేటువంటి బిడ్డలు, ఆ ఎదుగుదల మనల్ని చూచి వారు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితికి రావాలంటే ఏబు కుటుంబం వలె మనం ఉందాం. లేదు నా బిడ్డ ఏమైపోయినా పర్వాలేదంటే అతల్యలాగా ఉంటే పర్వాలేదు, అలా ఉండకూడదనే ఈ గొప్ప కార్యాలు బాల్యం నుండే వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, ఒక నీతియుక్తమైన, న్యాయయుక్తమైన, యథార్థమైన జీవితము జీవించడానికే, ప్రోత్సహించడానికే ఇటువంటి చిన్న పిల్లల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది. ఆ కార్యక్రమంలోనే మనము వారిని అలా పెంచాలి, అలా పెరగాలనేటువంటి ఉద్దేశంతోటి ప్రయాసలతోటి ఈ కార్యక్రమం చేయటానికి గల కారణము, బాలుడు నడవవలసిన త్రోవన వారికి నేర్పము, వాడు పెద్దవాడు నుండి దాని నుండి తొలగిపోకుండా ఉండటానికి. అలా ఆ నడవలసినటువంటి త్రోవలో నడిస్తే మన బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంటారు. మన బిడ్డలను సమూయేలు వలె దేవుని దయందను మనుషుల దయందను దినదినము అభివృద్ధి పొందాడు. ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు మనుషుల దయందను దేవుని దయమందును జ్ఞానమందు అభివృద్ధి పొందాడు. ఆ రీతిగా మనల్ని బిడ్డలను పెంచే తల్లిదండ్రులుగా మనం ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు. ఈ సమయంలో మేము యోబు యొక్క కుటుంబం వలె మా బిడ్డలను పిలిచినప్పుడు మా మాటకు లోబడేటువంటి బిడ్డలుగా పెంచేటువంటి ఆ మహాజ్ఞానమును, ఆ సిద్ధపాటును మాకు దయచేయండి. పాడు చేసే అతల్య వలె మేము ఉండకుండా ఏబు వలె ప్రభువా మా బిడ్డలను పెంచడానికి మీ సహాయము అనుగ్రహించమని, వచ్చినటువంటి పిల్లలను మీదేందును మనుషులేందును జ్ఞానమందు వయస్సునందు దినదినము అభివృద్ధి పరచండి. వారి కుటుంబాలు, వారి తల్లిదండ్రులు కూడా ఆ రీతిగా బిడ్డలను పెంచడానికి కలిగిన ఆ తోడ్పాటును, జ్ఞానమును వారికి కూడా మీరు అనుగ్రహించి కుటుంబాన్ని అంతటికి ప్రభువా మీ చేతులకు అప్పగిస్తుండగా కృపాక్షేమంతో నింపి నడిపింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. పిల్లలను ఎలా పెంచాలి, యేసుక్రీస్తు ఎలా అయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా అయితే మనుషుల దయ్యందును దేవుని దయ్యందును ఎలా పెరిగారో అలాగే తల్లిదండ్రులు కూడా పెంచాలని, యోబు వలె పెంచాలని మంచి వాక్య సందేశాన్ని అందించినటువంటి సంఘ కాపరి గారికి సంఘ పక్షాన నిండైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దేవుని ప్రణాళిక చొప్పున మనకు ఈరోజు మన మధ్యకు మన గౌరవనీయులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు గంధం రవీందర్ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. వారిని దేవుని ప్రేమతో వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలవబడి వారిని సాదరంగా ఆహ్వానిద్దాం. అందరూ లేచి నిలవబడి చప్పట్లు కొడుతూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు గంధం రవీందర్ గారిని ఆహ్వానిద్దాం.
ట్రెజరర్ రవిరాజు గారు వేదికపైకి రావాలని కోరుతూ ఉన్నాను. రండి. అందరూ దయచేసి మీ స్థానాల్లో కూర్చోవాలని కోరుతూ ఉన్నాను. సార్, చీఫ్ గెస్ట్ గారు, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఈ సండే స్కూల్ మేము చిన్నారులకు VBS క్లాసెస్ నిర్వహించాము. అందును బట్టి 5వ తేదీ నుంచి నిన్న శనివారం 10వ తేదీ వరకు కూడా ప్రతిరోజు క్లాసులు నిర్వహించాము. దానికి సండే స్కూల్ టీచర్స్ వాళ్ళకి కంఠత వాక్యాలు నేర్పారు, తర్వాత కొన్ని పాటలు నేర్పారు, కొన్ని నృత్యాలు నేర్పారు. ఆ తర్వాత వాళ్ళకి కొన్ని పోటీలు పెట్టారు. అంటే 5 విభాగాలుగా చేసి, అంటే వాళ్ళ తరగతులను బట్టి 1వ తరగతి నుంచి 3, అట్లా 5, 6 అట్లా తరగతులుగా విభజించి బాయ్స్ అండ్ గర్ల్స్ వేరువేరుగా పోటీలు పెట్టారు. అట్లాగే వాళ్ళకి కొన్ని పాటలు కూడా నేర్పారు. ఒక పాటను కూడా మీరు చూడాలని మేము ఆశిస్తూ ఉన్నాం.